హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విల్మస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము ఆనియన్స్తో ఉన్న చిట్కాలన్నీ చూద్దాము. మనకి ఆనియన్స్ని కోసేటప్పుడు రెగ్యులర్గా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంటాయి. కోసేటప్పుడు ఘాటు తగిలి ఆనియన్స్ని కోసేటప్పుడు నీళ్ళు వస్తుంటాయి కదా, అదా మనము కళ్ళలో నుంచి ఘాటు తగలకుండా ఉండాలంటే ఆనియన్స్ని కోసేటప్పుడు ఒక చిన్న బౌల్లోకి వాటర్ నిండా పెట్టుకోవాలి. మనము కోసేటప్పుడు ఆ ఘాట్ అనేది వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఈ చిట్కాని పాటించి చూడండి. కళ్ళలో నుంచి నీళ్ళు కూడా రావు, ఘాట్ అనేది కూడా ఎక్కువ తగలదు. ఇంకొక చిట్కా వచ్చేసి, ఇలా మనము ఆనియన్స్ని కోస్తుంటప్పుడు మనము ఇలా బొడ్డు తీసేయాలి. ముందుగా బొడ్డు తీసేయాలి. ఈ బొడ్డుని మనము తల మీద పెట్టుకుంటే కూడా ఘాట్ అనేది ఎక్కువ తగలదు. ఇది మనకి అమ్మమ్మల నానమ్మల నుంచి వస్తున్న చిట్కానే. మీరు కూడా ఒకసారి పాటించి చూడండి. ఇంకో చిట్కా వచ్చేసి, ఆనియన్స్ని ఈజీగా కోయడానికి, పొట్టు ఈజీగా రావడానికి ముందు వెనకాల కట్ చేసుకోవాలి. మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. ఇలా మధ్య నుంచి కట్ చేసుకున్న తర్వాత మనకి ఒక పొర ఉంటుంది కదా, ఒక పొర పట్టుకొని లాగేస్తుంటే మనకి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొర పట్టుకొని మొత్తం లాగేస్తే అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా సింపుల్గా మనము మధ్యలోంచి కట్ చేసేసుకొని ఆనియన్స్కి ఉన్న పొట్టంతా కూడా ఈజీగా వితిన్ 1 minute లోపే తీసేయవచ్చు. ఆనియన్స్ని కోయడం ఎంత కష్టమో అలానే పొట్టు తీయడం కూడా చాలా కష్టము. అది స్కిప్ చేయాలంటే ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. సరిపోతుంది. ఇంకో చిట్కా వచ్చేసి, మనకి బొడ్డుని ఇలా కోసుకున్న తర్వాత తీయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు అదే పట్టుకొని ఒకసారి లాగేస్తే మొత్తం కింది నుంచి పై వరకు బొడ్డు అనేది వచ్చేస్తుంది. ఇలా ఈ ఎల్లో కలర్లో ఉన్నది కూడా జనరల్గా మనము కుకింగ్లోకి వాడకూడదు. ఇవి తింటే కడుపు నొప్పి అలాంటివి వస్తుంటాయి. సో హెల్త్కి కూడా మంచిది కాదు. ఈ విధంగా కట్ చేసేసుకొని కింది నుంచి అలా లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బొడ్డు అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొక చిట్కా వచ్చేసి ఆనియన్స్ గురించే. చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నప్పుడు మనకి అది పొట్టి తీయడం కష్టంగా అవుతుంది. అలాంటప్పుడు ఆ చిన్న ఆనియన్స్ని మనము ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని అందులోకి ఒక 30 minutes వరకు అలా నానబెట్టుకోండి. అర్ధగంట వరకు అలా నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 30 minutes వరకు నానాక కలర్ చేంజ్ అవుతుంది. మనకి ఈ విధంగా కలర్ అవుతుంది. ఇంకా ఆనియన్స్ కూడా తీసి అప్పుడు మీరు పొట్టు తీసుకుంటే ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ చిట్కాల్ని పాటించి ట్రై చేసి చూడండి. ఆనియన్స్తో ఉన్నప్పుడు కోసేటప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు రాకుండా పొట్టు ఈజీగా వెళ్ళిపోవడానికి, ఇంకా బొడ్డు కూడా ఈజీగా తీయడానికి ఈ చిట్కాల్ని పాటించి చూడండి. నా వీడియో నచ్చితే మరిన్ని చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.